హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసు విద్య. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హాయ్ దిస్ మీ ప్రసన్న. తమ్నైల్లో చూసేశారు కదా, నా ఫ్రెండ్ వెడ్డింగ్కి అయితే అటెండ్ అయ్యాను. ఆ వెడ్డింగ్ వ్లాగ్ని ఇవాళ మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వ్లాగ్ని చూడడం కంటిన్యూ చేసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అవర్ ఛానల్. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో వెడ్డింగ్ గ్లిమ్స్ అయితే చూసేశారు కదా, ఇప్పుడు డీటెయిల్డ్గా చూడండి. నేను హల్దీకి అటెండ్ అయ్యాను. యాక్చువల్గా పెళ్లి కూతుర్ని చేసేటప్పుడే నన్ను రమ్మని చెప్పింది, ప్రతి ఈవెంట్లో నువ్వు ఉండాలి అని చెప్పింది నాకు. బట్ నాకే వెళ్ళడానికి కుదరలేదన్నమాట. అందుకే ఇంకా హల్దీకి తర్వాత రిసెప్షన్, వెడ్డింగ్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటన్నిటికీ అటెండ్ అవుదాము అని చెప్పి ఫిక్స్ అయ్యాను. యాక్చువల్గా నేను, విద్య, తర్వాత చందు మేమందరం రావాల్సింది. విద్య ఏంటంటే అప్పుడు విజయవాడలో ఉన్నాడు కాబట్టి ఇంకా నేను, చందు, పార్థు మాత్రం వచ్చేసాము. ఫస్ట్ అయితే హల్దీ జరుగుతోందనమాట. అప్పటికి టైం ఏమంటారు, ముహూర్తం దాటేసింది. బట్ ఫస్ట్ పెళ్లి కొడుక్కి చేసిన తర్వాత పెళ్లి కూతురికి చేయాలి కదా, అందుకే ఇంకా హడావిడిగా మొత్తం అంతా చేస్తూ ఉన్నారు. పెళ్లి కూతుర్ని నా వీడియోస్లో అసలు మీరు ఎప్పుడు ఎక్కడ చూసి ఉండరు. ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, యూట్యూబ్లో కానీ ఎక్కడ చూసి ఉండరు. మేబీ ఇదే అనమాట తను ఫస్ట్ టైం వీడియోస్లో కనిపించడం. యాక్చువల్గా తను నా చైల్డ్హుడ్ ఫ్రెండ్, నా క్లాస్మేట్, స్కూల్లో కలిసి చదువుకున్నాం. నేను, దివ్య, విద్య ముగ్గురం ఒకే స్కూల్ అనమాట. అండ్ అప్పుడప్పుడు తరుణ్ అని కూడా చెప్తూ ఉంటాను కదా, వాడు కూడా, మేమందరం స్కూల్లో కలిసి చదువుకున్నాం. సో తరుణ్ అనగానే తరుణ్ కూడా వీడియోలో కనిపిస్తూ ఉన్నాడు. సో విద్య కూడా రావాల్సింది మ్యారేజ్కి, ఇంకా బిజినెస్ వర్క్స్ వల్ల రాలేకపోయాడు. యాక్చువల్గా చెప్పాలంటే దివ్య పెళ్ళికి అస్సలు అటెండ్ అవ్వకూడదు అని చెప్పేసి నేను, విద్య స్ట్రాంగ్గా ఫిక్స్ అయి ఉన్నాం. ఎందుకు అంటే తను మా పెళ్ళికి రాలేదన్నమాట. మాకు 2 టైమ్స్ మ్యారేజ్ జరిగింది. ఫస్ట్ లవ్ మ్యారేజ్ అండ్ సెకండ్ టైం అరేంజ్డ్ మ్యారేజ్. అప్పుడు అందరికీ చెప్పామన్నమాట అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు. సో అప్పుడు తను రాలేదు అని చెప్పేసి మేము కూడా ఇంకా తన వెడ్డింగ్కి అటెండ్ అవ్వకూడదు అని అనుకున్నాం. ఎందుకు అంటే అప్పుడు అంతలా ఫీల్ అయ్యామన్నమాట. ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు అస్సలు రాలేదు, అన్ఎక్స్పెక్టెడ్ పర్సన్స్ ఎక్కువ వచ్చారనమాట మా మ్యారేజ్కి. ఇంత దగ్గర వాళ్ళు రాలేకపోయారు అని చెప్పేసి కొంచెం బాధ మాకు కూడా ఉంటుంది కదా, అందుకే విద్యా పెళ్ళికి అసలు అటెండ్ అవ్వకూడదు అనుకున్నాం. బట్ నాకు తెలుసు అనమాట ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో, నేను ఫేస్ చేశాను కదా. మన అనుకున్న వాళ్ళు మన దగ్గర లేకపోతే ఎలా ఉంటుందో ఆ ఫీలింగ్ నాకు తెలుసు కాబట్టి దివ్యాని హర్ట్ చేయకూడదు, తన వెడ్డింగ్లో మొత్తం ఈవెంట్స్ అన్నిట్లో ఉండాలి అని చెప్పేసి అన్నిటికీ అటెండ్ అవ్వడానికి ట్రై చేశాను నేను. అండ్ అంతేకాకుండా స్కూల్ అయిపోయిన తర్వాత కొంచెం బాగా డిస్టెన్స్ కూడా పెరిగిపోయింది. ఇంటర్ కూడా ఒకే కాలేజ్ అండ్ మేము బీటెక్ కూడా ఒకే కాలేజ్, బట్ డిస్టెన్స్ అయితే ఉన్నిందనమాట. అలా అని చెప్పేసి లైఫ్లో ఇంపార్టెంట్ మూమెంట్స్లో వెళ్ళకుండా ఉండడం, తను పిలవకుండా ఉండడం, ఇలాంటివన్నీ జరిగితే బాగుండదు కదా. సో ఎప్పుడో ఒకసారి ఏదో ఒక టైంలో మీట్ అవ్వాల్సి ఉంటుంది. ఆ హార్ట్స్ అలా కలిసిపోతూ ఉంటాయన్నమాట. ఆ ఫ్రెండ్షిప్లో డిస్టెన్స్ వచ్చినా, ఇన్ని ఇయర్స్ తర్వాత కలిసినా కూడా ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ కొంచెం కూడా తగ్గలేదు. తను నాకు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చిందో అసలు చాలా హ్యాపీ అనిపించింది. ఇన్ని ఇయర్స్ గ్యాప్ వచ్చేసింది కదా, మనుషులు మారిపోయి ఉంటారు, మనకంత ఇంపార్టెన్స్ ఉండదు అలా ఇలా అనుకుంటాం. బట్ చాలా ఇంపార్టెన్స్ ఇచ్చింది తను, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ నాకు కూడా తన మీద అస్సలు కొంచెం కూడా వేరే ఫీలింగ్ కానివ్వండి, తను ఎలా ఉంటుందో ఇప్పుడు కొంచెం దూరంగా ఉందాంలే అలా అనుకుంటూ ఉంటాం. బట్ అలాంటి ఫీలింగ్ నాకు అస్సలు రాలేదు. ముందు ఎంత ఫ్రీగా ఎంత బాగా ఉన్నామో అదే ఫీల్ వచ్చిందనమాట నాకు. సో ఇంతకు ముందు నలుగు పెట్టారు కదా, దివ్య వాళ్ళ పేరెంట్స్ అనమాట. ఆంటీ అంకుల్తో కూడా నాకు చాలా మంచి బాండ్ ఉంది. ఇక్కడ వచ్చేసి దివ్య తమ్ముడు. మోరోవర్ ఇదంతా చూస్తూ ఉంటే ఎంత హ్యాపీగా అనిపించిందో నాకు. ఫ్రమ్ స్కూల్ డేస్ టు వెడ్డింగ్, అసలు అది చెప్పలేమన్నమాట. చిన్నప్పటి నుండి ఉండి అలా చూస్తూ ఉంటాం కదా, అలాంటి వాళ్ళని ఇప్పుడు పెళ్లి కూతురుగా చూడడం చాలా బాగా అనిపించింది. అండ్ ఆంటీ అంకుల్తో కూడా నాకు మంచి బాండ్ ఉందని చెప్పాను కదా. చిన్నప్పుడైతే వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో అంతా కలిసిపోయి బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. అండ్ స్కూల్ డేస్లో మమ్మల్ని చాలామంది విడదీయాలని కూడా చూశారు.
బట్ అది బాండ్ అయితే బ్రేక్ అవ్వలేదు. అండ్ హల్దీ విషయానికి వచ్చేస్తే స్టార్టింగ్లో మేనమామ వాళ్ళు పెడతారు కదా, సో వాళ్ళు పెట్టిన తర్వాత ఇంకా తన పేరెంట్స్, రిలేటివ్స్ అందరూ అయిపోయింది. ఇంక ఇప్పుడు ఫ్రెండ్స్ అన్నమాట. నేను కూడా నలుగు పెట్టేశాను. అండ్ నాకంటే ముందు ఒక అమ్మాయి పెట్టింది కదా, తను కూడా దివ్య ఫ్రెండ్ అనమాట, జాహ్నవి. ఇంటర్లో మేము ముగ్గురం ఒకే కాలేజ్. బట్ దివ్య నాకు అప్పుడు దూరం అయింది, తనకి క్లోజ్ అయిందనమాట. అలా ముగ్గురు ఫ్రెండ్స్ అనమాట మేము. లైఫ్లో నా సర్కిల్ చాలా చాలా చిన్నదనమాట. నేను కొంచెం ఇంట్రోవర్ట్ టైప్. అందరితో బాగానే మాట్లాడతాను, బట్ నా సర్కిల్లోకి చాలా కొంతమందిని మాత్రమే అలో చేస్తాను. లైక్ నా పర్సనల్స్ చెప్పుకోవడం కానివ్వండి, సీక్రెట్స్ అలాంటివి షేర్ చేసుకోవడం కానివ్వండి, ప్రతి ఒక్కరితో షేర్ చేసుకోలేను. కొంతమంది ఏంటంటే కొంచెం ఫ్రెండ్షిప్ చేయగానని చెప్పేసుకుంటూ ఉంటారు, బట్ నేను అలా కాదు. చాలా లిమిటెడ్ పర్సన్స్ ఉంటారు నా లైఫ్లో. సో అలా దివ్య ముందే ఎలా ఉండిందో ఇప్పుడు కూడా అలానే అనిపిస్తుంది నాకు. సో దివ్య సర్కిల్ కూడా చాలా చిన్నది అనిపించింది ఆ వెడ్డింగ్ చూసిన తర్వాత మొత్తం అంతా కూడా. సో ఇక్కడ ఆంటీ ఏవో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉందన్నమాట నాకు, దివ్యకి అలా చేయండి ఇలా చేయండి అని చెప్పేసి. అప్పటిదాకా హల్దీ మొత్తం ఏదో కొంచెం స్లోగా జస్ట్ ఫార్మాలిటీస్, రిచువల్స్ అలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇంకా మేము మొత్తం నలుగు మొత్తం పెట్టేసిన తర్వాత హల్దీలో ఫన్ లేకపోతే ఎలా చెప్పండి, కొంచెం ఫన్ జనరేట్ చేద్దాము అని చెప్పేసి మేమంతా ఫ్రెండ్స్ అందరం ప్లాన్ చేసుకుంటూ ఉన్నాం. దివ్యకు కూడా అదే చెప్తూ ఉన్నాం అనమాట. ఇప్పుడే కదా కొంచెం బాగా ఉండాల్సింది, లైక్ ఫొటోస్ తీసుకోవడం, ఫన్ క్రియేట్ చేయడం, అందరితో కలిసి బాగా ఎంజాయ్ చేయడం అదంతా జరగాలి కదా. సో నేను ఐడియాస్ ఇస్తూ ఉన్నాను అనమాట. దివ్యకి కొంచెం అలాంటివి ఏవి తెలియదు అసలు తనకి. సో ఫ్యూచర్లో తను చూసుకున్నా కూడా తనకి మంచిగా అనిపించాలి, హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి మేమే కొంచెం ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయి అన్నీ చేస్తూ ఉన్నామన్నమాట. లైక్ ఫోటోగ్రఫీ వాళ్ళకు కూడా అలా చేయండి ఇలా చేయండి అని చెప్పడం, తర్వాత అందరినీ సెగ్రిగేట్ చేసుకొని ఫొటోస్ తీసుకోవడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నాము. నేను ఏదైతే మిస్ అయ్యానో నా వెడ్డింగ్లో అదంతా కూడా యాక్చువల్గా నేనేమంతా మిస్ అవ్వలేదు. బట్ నాకు కావాల్సిన వాళ్ళు లైక్ నా ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, పేరెంట్స్, నా సిబ్లింగ్స్, నా మమ్మీ సైడ్ రిలేటివ్స్, ఫ్రెండ్స్, వీళ్ళందరూ లేరనమాట నా వెడ్డింగ్లో. సో దివ్య అలాంటివి ఏవి మిస్ అవ్వకుండా బాగా చేసుకుంటుంది కదా. సో అలాంటిది చప్పగా చేసుకుంటే ఏం బాగుంటుంది, కొంచెం ఫనీగా చేసుకొని ఎంజాయ్ చేస్తూ చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి అనిపించింది నాకు. సో అప్పటిదాకా వాళ్ళకి అక్కడ ఏం తెలియదు అనమాట. మేమే ఇంకా ఫోటో పోజెస్ కానివ్వండి, వీడియోస్ అలాంటివన్నీ చెప్పి చేయిస్తూ ఉన్నాం. చాలా హ్యాపీగా అనిపించింది నాకు. లైక్ నేను ఎలాంటి దాన్ని అంటే, ఒక పెద్ద శత్రువే వచ్చి నా దగ్గరికి మళ్ళీ మంచిగా మాట్లాడినా, వాళ్ళు నాకు ఎంత అన్యాయం అలాంటివి ఏం చేసినా కూడా కొంచెం ఫర్గివ్ చేసేస్తూ ఉంటాను. ఓకే పర్లేదులే అని చెప్పి. అలాంటిది ఫ్రెండ్స్ని ఎలా దూరం చేసుకుంటాను చెప్పండి. సో ఏదో ఒక ఫీలింగ్ అనమాట నాకు ఆ వెడ్డింగ్ మొత్తం అటెండ్ అయినప్పుడు. తను అలా చూస్తూ ఉంటే, వాళ్ళ పేరెంట్స్ని చూస్తుంటే చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకు. నేను దివ్య చాలా ఫొటోస్ తీసుకున్నాం. అండ్ నేను ఒకదాన్ని కూడా చాలా ఫొటోస్ తీసుకున్నాను, పెళ్ళిలో కానివ్వండి, రిసెప్షన్లో, ఆ తర్వాత హల్దీలో అంతా. సో అవన్నీ కూడా నేను పోస్ట్ చేస్తాను. ఇంకా చందు కూడా అందరితో కలిసిపోయి కొంచెం అందరితో మింగిల్ అయిపోయి ఇలా అందరికీ పసుపు రాయడం, ఫొటోస్కి బాగుంటుంది కదా అని చెప్పేసి అందరినీ అలా మింగిల్ చేస్తూ ఉందన్నమాట. సో చందు నేను ఒక కేటగిరీ అన్నమాట. లైక్ ఈవెంట్స్ ఇలాంటివి ఏవైనా ఉన్నప్పుడు కొంచెం ఫన్నీగా ఎంజాయ్ చేసేలాగా చేస్తూ ఉంటాం. అందరికీ చెయ్యం కదా ఇలా, మనకి దగ్గరైన వాళ్ళకి, మనకి క్లోజ్గా ఉండే వాళ్ళకే ఇలాంటి మూమెంట్స్ అన్నీ ఉండాలి అనుకుంటూ ఉంటాం. ఇక్కడ విద్య అండ్ తరుణ్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటే బాగుండేది అనిపించింది. విద్య కొన్ని కారణాల వల్ల రాలేకపోతే, తరుణ్ అక్కడ ఉండి కూడా ఇన్వాల్వ్ అవ్వలేదు. చాలా ఇంట్రోవర్ట్ అనమాట, వాడు కూడా షై ఫీల్ అవుతూ ఉన్నాడు. సో అందుకే ఇంకా మేము మాత్రం ఎంజాయ్ చేస్తున్నాం. సో మా దివ్య హల్దీ ఇలా జరిగింది.
సో వీడియో మొత్తంలో హల్దీవే ఎక్కువ ఉంటాయన్నమాట. హల్దీలోనే మేము ఎక్కువ ఎంజాయ్ చేసాం. అండ్ వీడియో షూటింగ్ కూడా మొత్తం హల్దీలోనే ఎక్కువ జరిగింది. రిసెప్షన్లో తర్వాత వెడ్డింగ్లో అంత ఎక్కువ ఏం లేదనమాట. వెడ్డింగ్లో కూడా ఉంది, రిసెప్షన్లోనే చాలా తక్కువ షూట్ చేశాను. సో హల్దీ అయిపోయిన తర్వాత మళ్ళీ పెళ్లి కూతుర్ని చేసి ఏవో సమ్ రిచువల్స్ ఉన్నాయంట, అవి చేయాలి అని చెప్పారు. సో మేము ఇంకా హల్దీ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయి ఆ తర్వాత ఈవినింగ్ రిసెప్షన్కి రావాలి అనుకొని ప్లాన్ చేసుకున్నాం. బట్ హల్దీ అయిపోయిన తర్వాత అస్సలు పంపించలేదు. దీనికి కూడా ఉండాల్సిందే మీరు ఖచ్చితంగా అని చెప్పారు. అందుకే ఇంకా దివ్యాన్ని రెడీ చేసి పైకి వచ్చేసామన్నమాట. ఇక్కడ మేనత్త వాళ్ళు ఏవో సమ్ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేస్తూ ఉన్నారు. అండ్ శారీ కూడా నేనే కట్టాను, దివ్యాకి రాలేదన్నమాట శారీ కట్టుకోవడం అంతా కూడా. స్టార్టింగ్లో అంతా అలానే ఉంటుంది, ఆ తర్వాత కొంచెం కొంచెం మెల్లగా అలవాటైపోతుంది. స్టార్టింగ్లో అయితే నాకు కూడా ఎంత కష్టంగా ఉండేదో అవంతా మేనేజ్ చేయడానికి, శారీ కట్టుకోవడానికి అవంతా. పక్కన వాళ్ళని హెల్ప్ అడుగుదామంటే షై ఫీలింగ్. సో అలా ఉంటుందన్నమాట. ఇంకా తనకు కూడా అలవాటైపోతుంది మెల్లమెల్లగా. అన్నీ జరుగుతూ ఉంటే విద్యాన్ని మాత్రం నేను బాగా మిస్ అయ్యాను. విద్య అండ్ తరుణ్ ఇద్దరూ కలిసి ఉంటే దివ్యాని ఖచ్చితంగా చాలా టీస్ చేసేవాళ్ళు, చాలా ఎక్కిరించేవాళ్ళు. దివ్య పేరు ఫుల్ నేమ్ వచ్చేసి నాగ దివ్య అనమాట. ముందర నాగా అని ఉంది కదా, విద్యాని బుస్ బుస్ అని చెప్పేసి స్నేక్ అని చెప్పేసి వీళ్ళు ఎక్కిరించేవాళ్ళు అనమాట. సో వాళ్ళు కూడా ఉంటే కొంచెం బాగుండేది, అలా ఏదో అంతా అనిపించింది. ఇక్కడ దివ్య బ్యాక్ సైడ్ ఉన్నారు కదా ఆంటీ అంకుల్, దివ్య వాళ్ళ పేరెంట్స్ అనమాట. అంకుల్కి కొంచెం హెల్త్ బాగాలేదు, కాలు కొంచెం తగిలిందనమాట. ఆంటీ అంకుల్ అయితే ఎంత ఫీల్ అయిపోతున్నారో తెలుసా, వాళ్ళని చూస్తే నాకు కూడా లిటరలీ కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి. పేరెంట్స్కే తెలుస్తుంది కదా, అందులోనూ ఆడపిల్ల పేరెంట్స్కే తెలుస్తుంది ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. వాళ్ళు ఒక పక్క ఎమోషనల్ అవుతుంటే నేను కూడా ఫుల్ ఎమోషనల్ అయిపోయాను అనమాట ఆ మూమెంట్లో. అంతేకాదు రిసెప్షన్లో ఆ తర్వాత వెడ్డింగ్లో అంతా కూడా వాళ్ళ ఫేసెస్ నాకు కొంచెం డల్గానే కనిపించాయి. నిజంగానే ఎంత బాధగా అనిపిస్తుందో కదా పేరెంట్స్కి. అట్ ది సేమ్ టైం అమ్మాయికి కూడా ఉంటుంది ఆ ఫీలింగ్. బట్ ఇక్కడ ఒక హ్యాపీ థింగ్ ఏంటి అంటే దివ్య వాళ్ళ అత్త వాళ్ళ ఊరు కూడా మదనపల్లినే అనమాట. ఇంకా మాకు కూడా అంతే కదా, మా మమ్మీ వాళ్ళకి ఇల్లు ఇక్కడే, అత్త వాళ్ళ ఇల్లు ఇక్కడే. సో కోఇన్సిడెన్స్ బాగా కొంచెం కలిసింది మాకు. అలా హల్దీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మేము కూడా ఇంటికి వెళ్ళిపోయాం. కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి రిసెప్షన్కి అయితే అటెండ్ అయిపోయాం. రిసెప్షన్కి మాతో పాటు పండు కూడా వచ్చింది. నేను, చందు, పండు అండ్ మా పార్తు నలుగురం వచ్చేసాం. వెళ్ళగానే ఫస్ట్ దివ్యాని మీట్ అయ్యాం. అప్పటికి దివ్య ఫుల్ బిజీగా ఉందన్నమాట, మేకప్ అదంతా చేస్తూ ఉన్నారు. అక్కడ సౌండ్స్ వినిపించాయో లేదో పెళ్ళికొడుకు వస్తున్నట్టు. మీరు ఫస్ట్ అక్కడికి వెళ్ళండి పెళ్ళికొడుకు రిసీవ్ చేసుకోండి, మీరే కదా దగ్గర ఉండి చూసుకోవాలి అన్నట్టు మమ్మల్ని పంపించింది. బట్ మమ్మల్ని అక్కడ ఎవరు పట్టించుకోలేదన్నమాట. మేము జస్ట్ దివ్య ఫ్రెండ్స్ అంతే కదా, మేబీ పెళ్లి కొడుక్కి వాళ్ళకి తెలిసి ఉంటుంది, బట్ మమ్మల్ని అక్కడ ఏమి ఇన్వాల్వ్ చేయలేదు. మేము కూడా చాలా ఇంట్రోవర్ట్స్ కాబట్టి కొంచెం షై ఫీల్ అయిపోయి జస్ట్ అలా వీడియో షూట్ చేసుకొని దివ్యాకి చూపిద్దామని చెప్పి షూట్ చేసాం. అది కూడా ఇలా జరుగుతోంది బయట అని చెప్పేసి మళ్ళీ ఇంకా దివ్య దగ్గరకు వచ్చేసాం. తనకి హెల్ప్ చేస్తూ ఉన్నాం అన్నమాట రెడీ అవ్వడానికి. ఆ నగలు చాలా హడావిడిగా ఉంటుంది కదా, అవన్నీ కొంచెం హెల్ప్ చేస్తూ ఉన్నాం. సో ఫైనలీ దివ్య అయితే రెడీ అయిపోయింది. ఇంకొక 10 minutesలో రిసెప్షన్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. పెళ్ళికొడుకు వాళ్ళు కొంచెం లేట్గా వచ్చారు. అలా లేట్గా రావడమే దివ్య కొంచెం ప్లస్ అయింది. లేకపోతే ఇంకా హడావిడి చేసేస్తారు కదా మామూలుగా రిసెప్షన్స్లో. మా రిసెప్షన్లో అయితే అలానే జరిగింది. అసలు రెడీ అవ్వడానికి టైం ఇవ్వలేదు, బట్ దివ్యకైతే చాలా టైం ఇచ్చారు అనిపించింది నాకు. నెక్స్ట్ ఇది వచ్చేసి ముహూర్తం. రిసెప్షన్లో నాకు ఏమైందో ఏమో తెలీదు, అసలు వీడియోసే షూట్ చేయలేదు నేను. ఏదో మర్చిపోయాను, ఏమైందో నాకే అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు వీడియోస్ చూస్తుంటే తెలుస్తుంది ఎందుకబ్బా రిసెప్షన్లో ఇంత తక్కువ షూట్ చేశాను నేను అనిపించింది నాకే. సో మార్నింగ్ టైమింగ్ కూడా కొంచెం లేట్గానే ఉంది, అర్లీ మార్నింగ్ అలా లేకుండా. అందుకే ఇంకా నేను చందు కొంచెం బాగా రెడీ అయిపోయి టైం తీసుకొని ముహూర్తంకి అటెండ్ అయిపోయాం. నాకు రిసెప్షన్స్కి అటెండ్ అవ్వడం కంటే ఇలా ముహూర్తంకి అటెండ్ అవ్వడం చాలా చాలా ఇష్టం. అవన్నీ చేస్తారు కదా, లైక్ జీలకర్ర బెల్లం ఫార్మాలిటీస్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ చూడాలి అంటే నాకు ఎందుకో చాలా ఇష్టం. ఇవన్నీ చూస్తుంటే నాకు మా పెళ్లి డేస్ గుర్తొచ్చాయన్నమాట. అసలు దివ్యాని
ఆ తర్వాత వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళ తమ్ముడిని తలుచుకుంటుంటే నా పేరెంట్స్ అండ్ నా సిబ్లింగ్సే గుర్తొస్తున్నారు నాకు. నేనెందుకో ఎమోషనల్ అయిపోతున్నాను ఎక్కువ. అండ్ నా పెళ్ళిలో నేనేమేమి మిస్ అయ్యానో అవన్నీ నాకు ఇక్కడ చూస్తుంటే ఎందుకో చాలా ఎమోషనల్గా అనిపించింది. నేను విద్య ఏదో చేసుకున్నామే కానివ్వండి, మా హార్ట్స్లో ఎప్పటికీ ఆ వెల్తి అలానే ఉంటుంది. ఎవరి పెళ్ళిళ్ళు చూసినా కూడా మాకు ఆ లోటు అనేది తెలుస్తూ ఉంటుందన్నమాట. సో దాని గురించి ఇంకెప్పుడైనా డీటెయిల్డ్గా మీకు నేను చెప్తాను. సో అదంతా పక్కన పెట్టేస్తే మా దివ్య వెడ్డింగ్ అయితే చాలా బాగా జరిగింది. సో వాళ్ళిద్దరూ లైఫ్ లాంగ్ హ్యాపీగా హెల్దీగా ఉండాలి అని చెప్పేసి మీ అందరూ కూడా వాళ్ళని బ్లెస్ చేయండి. అక్కడ స్టేజ్ మీదకి దివ్య ఏమో పిలుస్తూనే ఉంది, ఎన్నిసార్లు పిలుస్తూనే ఉంది అసలు. బట్ అక్కడ వాళ్ళ రిలేటివ్స్ కానివ్వండి మొత్తం అంతా చాలామంది ఉన్నారు. అక్కడికి వెళ్ళాలంటే నాకు కొంచెం షై. అండ్ అంతేకాకుండా అటు సైడ్ వెళ్ళామనుకోండి ఫోటోగ్రాఫర్స్ ఇక్కడ అడ్డం అని చెప్పేసి పంపించేస్తున్నారు. దివ్య ఏమో 5 మినిట్స్కి ఒకసారి పిలుస్తూనే ఉండింది. ఇంకా చేసేదేం లేక కిందనే ఉండిపోయానమాట. స్క్రీన్లో షూట్ చేసి మీతో షేర్ చేస్తున్నాను. బట్ ఫైనలీ అంతా వెడ్డింగ్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు వెళ్ళానమాట దివ్యాని మీట్ అవ్వడానికి.
సో పెళ్ళైపోయిన తర్వాత మళ్ళీ పెళ్లి కొడుకు అండ్ పెళ్లి కూతురికి నలుగులు పెడతారు కదా, సో అలా పెట్టడానికి ఇంకా విద్య లేడు కాబట్టి చందుతో కలిసి వెళ్ళి నలుగు పెట్టేసి వచ్చేసాం. ఇంకా మా పార్తుగాడు అయితే స్టేజ్ మీదే ఉంటాడంట, కిందకి రాడంట అసలు. దివ్య కూడా విద్య రాలేదని చెప్పేసి ఫీల్ అయ్యింది, అడుగుతూనే ఉండిందనమాట, విద్య వచ్చింటే బాగుండేది, విద్య వచ్చింటే బాగుండేది అని చెప్పి. నేను కూడా అనుకున్నాను విద్యతో కలిసి వెళ్ళుంటే బాగుండేది అని చెప్పి, బట్ ఏం చేయలేము ఇంకా. సో ముహూర్తం అయిపోయిన తర్వాత తినేసి మంచిగా పిక్స్ తీసుకొని ఇంటికైతే వచ్చేసాం. ఇంటికి వచ్చేసరికి ఎంత అలసిపోయామో మేము. ముహూర్తంకి రెడీ అవ్వడానికి నాకు అస్సలు పేషెన్సే లేదు, అయినా కూడా కొంచెం మంచిగా ఫొటోస్ తీసుకోవాలి అని చెప్పేసి ఓపిక తెచ్చుకొని మరీ రెడీ అయ్యాను. ఆ ఫొటోస్ అన్నీ కూడా నేను లాస్ట్లో పోస్ట్ చేస్తాను. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మీరు ఈ వీడియోని ఎంజాయ్ చేసినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి, సో దట్ నేను వీడియో పెట్టిన వెంటనే చూసేయొచ్చు మీరు కూడా. మీ అందరి బ్లెస్సింగ్స్ పెళ్లి కొడుకు అండ్ పెళ్లి కూతురు మీద కూడా ఉండాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద హోల్ వీడియో. టేక్ కేర్ అంటిల్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.